ఆ కొత్త పలుకు వెనుకున్న రీజన్ ఏంటి? 10 ఏళ్లు ఎంపీగా పనిచేసినా ఎక్కడ సౌండ్ చేయని లీడర్ ఎమ్మెల్యే అయిన ఏడాదిన్నరకే ఎందుకు రీసౌండ్ ఇస్తున్నారు? రకరకాల మాటలతో వివాదాలు రేపడం వెనుకున్న కారణాలేంటి? ప్రభుత్వాన్ని పొగిడిన నోటితోనే తెగడడానికి రీజన్ ఏంటి? ఎవరా నాయకుడు? ఏంటా రివర్స్ రీసౌండ్ స్టోరీ? సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ట్రెండింగ్ పొలిటీషియన్. ఆయన గతంలో 2 సార్లు మెదక్ ఎంపీగా చేసినప్పుడు అసలు ఉన్నారా లేరా అన్నట్టుండేవారు. పార్టీ అధికారంలో ఉన్నా ఎక్కడా వివాదాల జోలికి వెళ్లేవారు కాదు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల టైంలో దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రభాకర్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగింది. అప్పుడు కూడా ఆయన ఎక్కడా ఎవరి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మొదట్నుంచి వివాదరహితుడన్న పేరుంది. కానీ ఎమ్మెల్యేగా గెలిచాక మాత్రం ఈ సైలెంట్ లీడర్ కాస్త వైలెంట్ అయ్యారని అంటున్నారు. సొంత పార్టీ మీదే విమర్శలు చేయడం, ప్రభుత్వాన్ని పడగొట్టాలి అంటూ సంచలన కామెంట్స్ చేస్తూ రాజకీయాల్లో వివాదాలకు కేరాఫ్ అవుతున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు కేపీ. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. స్కిల్ యూనివర్సిటీతో పాటు 2 ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ఏర్పాటు చేయాలని సీఎంని కోరగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. స్కిల్ యూనివర్సిటీ కోసం చీకోడులో అధికారులు సర్వే చేశారు కూడా. అప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తమ బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించిన 10 ఏళ్లలోనూ దుబ్బాక నియోజకవర్గానికి నిధులు రాలేదంటూ బాంబు పేల్చారు. ఇప్పుడు అడగ్గానే నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలంటూ ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారట బీఆర్ఎస్ పెద్దలు. కొంపదీసి కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నారా అన్న అనుమానాలు సైతం వచ్చాయి. తర్వాత బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ కు తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారట కొత్త. ఇక కేసీఆర్ ని కలిసిన కొద్ది రోజులకే మరో బాంబు పేల్చారు కొత్త. ఈ నెల 14న నిర్వహించిన బీఆర్ఎస్ నాయకుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టండి అంటున్నారని, అవసరమైతే ఎమ్మెల్యేలను కొనమంటున్నారని, దానికి వాళ్లే డబ్బులిస్తామని అంటున్నారంటూ సంచలన ప్రకటన చేశారాయన. ఈ ప్రభుత్వంపై పిల్లల నుంచి పెద్దల దాకా అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందని కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరుసటి రోజే ఎమ్మెల్యే మాట మార్చారు. ప్రభుత్వాన్ని పడగొడతామని తాము అనలేదని, ప్రజల అభిప్రాయం మాత్రమే చెప్పారని సమర్థించుకున్నారు. ఇలా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు వరుసగా చర్చనీయాంశమవుతున్నాయి. ఎమ్మెల్యే అయ్యాక తన స్వరం మార్చడం వెనుక కారణాలేంటన్న చర్చ జరుగుతోంది. అలాగే ఆయన వైఖరిలో క్రమంగా మార్పు వస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఆయన అనుచరులు మాత్రం దూకుడు పెంచాలన్న ఉద్దేశంతోనే అలా మాట్లాడినట్టు చెబుతున్నా బయట మాత్రం రకరకాల ప్రచారం జరుగుతోంది. ఆనాడు పొగిడిన నోటితోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడం వెనుక ఏదో బలమైన కారణం ఉందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ప్రతిపక్ష ఎమ్మెల్యే అయ్యుండి సీఎంని పొగడటం, సొంత పార్టీపై విమర్శలు చేయడంతో ఆయనకు పార్టీలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఉండొచ్చని, అందుకే నష్ట నివారణ చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇలా కామెంట్స్ చేశారనేది మరో వాదన. ఎలా ఏది ఏమైనా వివాదాలకు దూరంగా ఉండే కొత్త ప్రభాకర్ రెడ్డి మాత్రం ఈ మధ్య కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అవుతున్నారట. మరి ఇప్పటికైనా పాత ప్రభాకర్ రెడ్డిని చూస్తామా, లేదా ఇంటి పేరు కొత్తని ఓన్ చేసుకుని దూకుడుగా ఉంటారా అన్నది చూడాలి.